చిరంజీవి స్వామి గారితో టచ్ స్వామి గారితో ఏంటంటే నేను ఫిలింలో ఉన్నప్పుడే నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఒక వెడ్డింగ్ ఈవెంట్ బెదనియా చేయమన్నారు, బెదనియా డాక్టర్కి సుష్మిత వెడ్డింగ్. అవునవును. అప్పుడు ఏంటంటే స్టే చేసి ఐటెక్స్లో చేద్దాం ప్లాన్ చేసాం. అప్పుడు నేను స్టాలిన్ సినిమా చేస్తున్నాను. సో అన్నయ్య అడిగారు, ఆనంద్ సాయి ఒక స్టేజ్ డిజైన్ చేయి అది ఇది అంటే, నాకు అది కూడా నా లైఫ్లో బ్యూటీ ఏంటంటే అది నాకు ఫస్ట్ టైం. పెద్దనే నాకు సినిమా ఎంట్రీ ఇచ్చారు, కళ్యాణ్ గారు నాకు సినిమా ఎంట్రీ ఇచ్చారు, పెద్దనే నాకు వెడ్డింగ్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి గారు పెద్ద పిలుస్తారు మీరు? అన్నయ్య అంటారు, అన్నయ్య నాకు ఎంట్రీ ఇచ్చారు. సో అన్నయ్య ఇచ్చిన ఆ స్టేజ్ ఇవన్నీ డిజైన్ చేశాను. సో అప్పుడు కొంతమంది ఆ టైంలో లేదు ఇది సినిమా సెట్ లాగా ఉంటుంది పెళ్ళి అన్నారు. బట్ అన్నయ్య లేదు మీటింగ్ పర్సనల్గా మాట్లాడ లేదు ఆనంద్ సాయి చేయండి. సో నాకు కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి సత్యం రామలింగరాజు గారు వాళ్ళ పిల్లలది అంత ఒక వెడ్డింగ్ సెట్స్ మోస్ట్ నాది టెంపుల్లోని డిజైన్స్ ఉంటాయి. నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా దాంట్లో ఉండేది. తర్వాత రామ్ చరణ్ది, తారక్ది. సో ఐ డిడ్ ఇండస్ట్రీ పీపుల్, బాలకృష్ణ గారి కూతురుది, ఇట్లాగా ఒక్కొక్క సెలబ్రిటీస్ వెడ్డింగ్ అన్నీ ఓవరాల్గా టెంపుల్ ఉండేది. అండ్ రామేశ్వర గారు వాళ్ళ పిల్లల వెడ్డింగ్స్ నేను చేశాను ముగ్గురిది. వాళ్ళది కంప్లీట్గా టెంపుల్. సో ప్రతిదానికి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ తీసుకొని చేసామని. ఒకసారి పల్లవ ఉంటుంది, ఒక ద్రావిడ్ అని ఉంటుంది, ఇట్లాగ చాళుక్యులు, ఇట్లా ఒక కాన్సెప్ట్లో డ్రాయింగ్ చేసామని. అంటే ఏదో ఒక దానికి కూడా ఒక లాజిక్ కాకుండా టెంపుల్ అని ఉండాలి అనేది థీమ్ ఉండేది. ఆ వెడ్డింగ్స్కి స్వామివారు వచ్చేవారు. స్వామివారు చాలా దగ్గర మనిషి, మన స్వామివారు వచ్చి రామేశ్వర గారికి. సో ఆయన అక్కడికి వచ్చేటప్పుడు అంతా అడిగేవారు. అప్పుడు పరిచయం చేసేటప్పుడు ఆయన చూసేది. సో ఆ రకంగా ఆయన ఒకరోజు అక్కడ ప్రాజెక్టు ప్లాన్ చేసేటప్పుడు ఇది కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇది టెంపుల్ కాదు, ఇది దీనికి డిజైన్స్ అని చేయాలి. ఆనంద్ సాయిని పిలిచి ఆయనతో చేయిద్దామని అప్పుడు స్వామివారి పిలవడం. నేను కరెక్ట్గా ఎవరు టైంలో ఇంకా సినిమాలు ఆయన పిలవకపోయినా కూడా ఇంకా చాలు అని మైండ్లోనే ఉన్నా. కరెక్ట్ టైంకి ఆయన పిలవడం అయింది. సో అప్పుడు అట్లాగా స్టార్ట్ అయింది ఆయనతో. అప్పుడు స్వామివారి గారు పిలవడం ఆయనతో, అది కూడా స్వామివారి పిలిచి నాకు కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చేసుకొని రమ్మన్నారు. బట్ నాకేంటని అనిపించిందంటే అప్పుడు సినిమాలో బిజీగా ఉన్నా, సడన్గా వెళ్ళలేను. ఒక 1 monthకి దాకా నేను చేస్తున్నాను, బట్ నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను డ్రాయింగ్స్ మీద. ఓకే. ఆయన చెప్పిన ఐడియాకి నేను ఇంకా రావట్లేదు నాకు. ఆయన ఒక ఎలివేషన్ ఆల్రెడీ ఒక బెంగళూరు అతను ఒక ఆర్కిటెక్ట్ ఆల్రెడీ చేశారు. బేసిక్గా ఆయన ఒక డిజైన్ చేసి పెట్టారు, దాని మీద నన్ను ఫసాడ్ ఎలివేషన్ డిజైన్ చేయమన్నారు. అది ఆ డిజైన్ ఏంటంటే ఆ ఫసాడ్ ఆల్ బిల్డింగ్ ఎలివేషన్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా చేస్తే ముందే మనం ఆర్కిటెక్ట్తో కలిసి ఈ ఫసాడ్ డిజైన్ చేస్తే వస్తుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ చూపించి, ఎగ్జాంపుల్ మీరు ఒక హైటెక్స్ బిల్డింగ్ చూపించి దాన్ని ఒక టెంపుల్లా చేయంటే చేయలేం, బికాజ్ దాన్ని కనెక్ట్ అవ్వదు. సో నాకేమనిపించిందంటే కనెక్ట్ అవ్వట్లేదు. నేను కొంచెం రిలాక్స్ అయ్యి సరే ఇంకా చెప్పేద్దాం మన వల్ల అవ్వదు అని ఆ మైండ్ సెట్ ఉంది నాకు. అట్లా ఉండి నేను స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి డ్రాయింగ్స్ అంటే నా దగ్గర ఎప్పుడు క్యారీ చేస్తాను డ్రాయింగ్ బుక్, పెన్స్ అని. సో స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామివారు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2 hours దాకా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే ఆయన క్లాసెస్ తీసుకుంటున్నారు అన్నారు. అప్పుడు అనిపించింది సరే వచ్చాము, మనం చెప్పాలంటే రీజన్ ఉండాలి, ఇప్పుడు నేను చెప్పే రీజన్ కరెక్ట్ కాదని అక్కడేదో ఒకటి ఊహించుకొని నాకు అనిపించే డ్రాయింగ్ నేను గీసేసాను. నేనేదో నా మైండ్లో ఏదో ఉంది ఇట్లా ఉంటే బాగుంటుంది. సో ఆ రకంగా డ్రాయింగ్ చేసి ఎట్లాగో ఆయన ఓకే చేస్తారో తెలియదు, మనం ముందు చేశాను, నాకు ఇది నీ డ్రాయింగ్ చేశాను, నాకు కనెక్ట్ అవ్వలేదని చెప్పడానికి చూపిస్తే స్వామి చూసినా ఇది నాకు నచ్చింది అన్నారు. ఓకే. ఇమీడియట్గా రామేశ్వర గారు ఫోన్ చేసి చెప్పి ఆనంద్ సాయితో మీటింగ్ పెట్టుకొని మీరు ప్రొసీడ్ అయిపోండి అన్నారు. సో అప్పుడు రామేశ్వర గారు ఇంటికి పిలిచి ఆయన అడ్వైస్ చేశారు, చూడు ఇది ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, ఇది స్టార్ట్ అవుతుందో లేదా నాకు తెలియదు, ఇది లాట్ ఆఫ్ ఫండింగ్ కావాలి, డొనేషన్స్ కలెక్ట్ చేయాలి, ఇది ప్రాసెస్ 4-5 years అవుతుంది, బట్ నువ్వు ఇటు పక్క సినిమాలు చేస్తాను అంటున్నాం, ఒక పని చెయ్యి, అది చెయ్యి ఇది చెయ్యి, లేదంటే ఆలోచించుకో అన్నారు. ఆయన ప్రాక్టికల్, ఆయన కూడా నాకు ఫ్యామిలీ పర్సన్, ఆయన బయట మనిషి కాదు ఆయన. సో ఆయన నాకు అడ్వైస్ చేసేటప్పుడు నాకు అనిపించింది అంటే నా మైండ్లో కూడా ఇంకా కొంచెం ఒక గ్యాప్ ఇద్దాం అనిపించింది. బట్ సినిమా గ్యాప్ ఇచ్చేటప్పుడు నాకు
మనీ అనేది అక్కడ ఆగిపోతుంది. ద ఫినాన్షియలీ నేను హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ అని చూసుకోవాలి. అండ్ అట్లా ఉండేది. ఇప్పుడు సోమవారి ప్రాజెక్ట్లో మనకి డబ్బులు ఉండదు, మనం పని చేయాలి, నేర్చుకోవాలి. ఆ అదృష్టమే నాకు ఎక్కువ. సో ఎట్లా చేద్దాం అనేది ఒక కన్ఫ్యూషన్ పాయింట్. వాసుకి గారితో మిస్సెస్తో మాట్లాడి ఏం చేద్దాము, నాకు ఇట్లా ఉంది అంటే తనని నీకేది ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఈ టెంపుల్ చేయాలని ఉంది అంటే దెన్ నో ప్రాబ్లం. ఫినాన్షియల్గా ప్రాబ్లం అంటే మన ఊరు తిరునెల్వేలి, అక్కడికి వెళ్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది, మనం కాబట్టి ఇల్లు అమ్మేద్దాం, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, దాంతో మనం ట్రైన్ చేసుకుందాం. నువ్వు ఏదనుకుంటావు నీకు ఆగొద్దు, ఫుల్ సపోర్ట్. నువ్వు ఆగొద్దు. ఈ సినిమా అనేది ఒక క్రేజ్, అది ఒక బయట సెలబ్రిటీ అవన్నీ మనకు. సో నేనే తొలిపేమ చేసి ఇంక వద్దనుకొని వచ్చిన నా మైండ్ సెట్లో నువ్వు అట్లాగే ఉండు, నీకు వద్దనుకున్నప్పుడు పక్కన పెట్టేసి చేసుకో అని తను నాకు ఆ మోటివేషన్ వల్ల దెన్ ఎందుకంటే అక్కడికి వెళ్తే మన జర్నీ ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఆయన దివ్య దేశాలన్నీ తిరగమన్నారు ఆయన. సో నేను లుంగి కట్టుకొని ఒక చిన్న సంచి వేసేసుకొని జోనా బ్యాగ్లో వేసేసుకొని ఊళ్ళు తిరిగేవన్నీ. అంటే ప్రతి గుళ్ళకి వెళ్ళి నువ్వు తెలుసుకో దాని ఆర్కిటెక్చర్ వాల్యూస్ ఇట్లా ఆయన నాకు ఆ పొజిషన్ ఇవ్వడం ఇవాళ నేను ఉన్నానంటే టెంపుల్కి ఆయనే. సో బేసిక్గా సో ఆయనతో నేను ట్రావెల్ అయ్యేటప్పుడు లాట్ ఆఫ్ టెంపుల్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ మోర్ థెరటికల్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఉండాలనేది పాయింట్ తీసుకొని ఆయన కొంత స్థపతిలు నాకు పరిచయం చేసి వాళ్ళతో ఉండి మంచి రఘునాథ మహాపాత్ర అని ఒడిశా స్థపతి, సో ఆయనకి పరిచయం చేయడం అయింది. సో ఆ రకంగా నా ట్రావెల్ అట్లాగా 8 years ఆయనతోనూ చేసేటప్పుడే నాకు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డ్రాయింగ్స్ అన్నీ నేను బైహోమోల్కి కాన్సెప్ట్ లెవెల్స్ అని ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ యాదాద్రి సీఎం గారు పిలవడం అయింది. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ సోమవారం అన్నారు, ఆనంద్ సాయి దాని మీద నువ్వు ఫోకస్ చేయి, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేయి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, ఇది ఆల్రెడీ నువ్వు ఇచ్చావు కాబట్టి మేము మా ఇన్హౌస్ ఉంది కాబట్టి మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనేటప్పటికి. సో నా డ్రాయింగ్స్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. ఓకే, నేను షిఫ్ట్ ఎనీ అడ్వైస్ అంటే నన్ను పిలిచేవారు, నేను చెప్పేవాడిని అంతే. సో ఆ రకంగా దట్ జర్నీ స్టార్టెడ్. సూపర్ సార్, మామూలు జర్నీ కాదు. 8 years వర్క్ చేశారు దాని గురించి ఫుల్ టైం. అంటే వేరే ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత నాకు వేరే బయట ప్రాజెక్ట్స్ కూడా తీసుకోలే. సమతామూర్తి టైంలో కూడా నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత నేను యాదాద్రికి వెళ్ళానండి. సో నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని అంటే నాకు అందరిలాగా ఒక టైంలో 4 సినిమాలు చేయడము 2-3 గుళ్ళు కట్టమని నేను చేయలేను. నేను గుడి కట్టాలంటే నాకు స్థల పురాణం ఉండాలి, కడతాను. స్థల పురాణం లేకపోతే ఇప్పుడు కూడా గుళ్ళు చేయను నేను. ఆ వాల్యూస్ ఉండాలి అంతే తప్ప నాకు. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు సీఎం గారు బాగా సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఆ టెంపుల్ చాలా అంటే అన్ని రకాలుగాను కూడా ఆర్కిటెక్చర్ వాల్యూ అన్నీ ఉండాలనేది ఒక పాయింట్లో నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డిజైన్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే నేను డిజైన్స్ ఇచ్చేస్తూనే ఉండేవాడిని. అంటే ఇవాళ మాట్లాడితే రేపు మార్నింగ్ డిజైన్ ఇచ్చేవాడిని. ఒక్కోసారి సీఎం గారు చెప్పేటప్పుడు అక్కడే డ్రా చేసేవాడిని. సో పెండింగ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏమవుతుంటే ఒక డ్రాయింగ్ చెప్తే అది వెళ్ళిపోయి వాళ్ళు వర్క్ చేసి 3D చేసేటప్పటికి ఒక 10 days అవుతుంది. అక్కడికి మళ్ళీ మీటింగ్ కావాలంటే దొరకదు సీఎం గారితో. సో నేను ఉన్నప్పుడు ఆ టైంని యూటిలైజ్ చేసేస్తూ ఉంటాను. లేదంటే అదే ఇట్ విల్ టేక్ మినిమం 15 years ప్రాజెక్ట్. అంత షార్ట్ టైంలో చేయడం అనేది డెసిషన్ మేకింగ్. సార్ ఇప్పుడు 5 years అయిపోయింది అది. 5 years అండి. సో ఇట్స్ హ్యూజ్ 5 years అనేది ఇట్స్ అ వెరీ షార్ట్ టైం ఒక టెంపుల్కి. అంటే టెంపుల్ అంటే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే చాలామంది కొంతమంది నా దగ్గర ప్రాజెక్ట్స్ చేద్దామని ఆ టైంలో వచ్చేవాళ్ళు, బాగా ఫినాన్షియల్గా ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు అనుకుంటారు. చేయలేరు, డబ్బులు ఉంటే జరగదు. దేవుడు ప్రాప్తం ఉంటే తప్ప గుడి కట్టాలి తప్ప మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది, ఇంకెళ్ళదు ముందుకి. ఎందుకంటే నేను తిరుపతిలో 2 years నన్ను అడ్వైజర్గా అపాయింట్ చేశారు తిరుమల. సో అక్కడ అంజనాద్రి టెంపుల్ కూడా స్టార్టెడ్ డ్రాయింగ్స్. జపాల ఆంజనేయ స్వామి అక్కడ దాని పక్కన స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ కంప్లీట్ చేసి డ్రాయింగ్స్ ఇచ్చాను. బట్ నాకు టైం తీసుకుంటుంది అని అనిపించింది అప్పుడు నాకు. అనిపించింది. ఐ థింక్ ఆ ప్రాజెక్ట్ ఆనైందో తెలియదు. ఇప్పుడు ఇంకా మీకు ఏమైంది తెలియదు, అది ఇంకా అది అక్కడికి ఆగింది. ఓకే.
కట్టాలని. బట్ మేము టెంపుల్ని అంటే నా కోర్ ఏరియా అనేది టెంపుల్ని డెవలప్ చేయమంటే నేను వద్దాను అన్నప్పుడు. ఎందుకంటే టెంపుల్ అనేది అక్కడ అంజనాద్రి తపస్సు చేసిన ప్లేస్, మళ్ళీ అక్కడ అడావుడి ఏది చేయకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఎక్కువగా మండపాలు అలంకారాలను ఏవి చేయకుండా అది వదిలేద్దాము, పైనే చేద్దాము. వచ్చిన వాళ్ళకి పైన నుంచి మెట్లు దిగడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఆఫ్ లిఫ్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా చేద్దామని డిజైన్ ఇచ్చాను. కింద వరకు నేను వెళ్ళలేదు. సో నేను వర్క్ చేసింది అంతే. ఓకే. సో నేను వాళ్ళు అంటే కొంతమంది కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, 1.5 ఉంటుంది అనుకుంటు కదా, అంత కూడా ఉంది, 1/2 కిలోమీటర్ కింద దిగడానికి. ఏంటంటే అప్పుడు కొంతమంది డ్రాయింగ్స్ కూడా ఇచ్చారు దాన్ని ఫుల్గా డెవలప్ చేయాలి. నాకు అంటే నేను ముందు వెళ్ళి అక్కడ ఒక 3-4 days స్పెండ్ చేశాను. ఐ డన్ మెడిటేషన్. ఎంతవరకు మనం చేయగలం అనిపించింది నాకు. అంటే కొంచెం అనిపించింది ఏంటంటే మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇట్స్ వెరీ స్పిరిచువల్ ప్లేస్ అది, అక్కడ మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఇక్కడ ఆవిడ ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. సో ఏం చేయాలంటే పైన మనం ఏదైనా డెవలప్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళ డివోటీస్కి మనకి అక్కడ మండపం చేసి ఆ మండపంలో వాళ్ళ నుంచి కిందకి వెళ్ళేటట్టు లిఫ్ట్లు పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వాళ్ళు రీచబుల్గా ఉంటుంది. అది దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు నాకు ఇచ్చారని చెప్పి నేను గొప్పగా చేసేయాలి. కొన్ని గుడ్లకి వస్తాయి, కొన్ని గుడ్లకి రావు. మీరు ఎంత గీసినా అది ఇన్నోవేట్ అవ్వదు. బట్ ఆ మండపం అంతా బ్యూటిఫుల్గా గదాల్ కాన్సెప్ట్లో డిజైన్ అంటే చాలా షార్ట్ టైంలో చేశాను. దానికి శంకుస్థాపన అంతా అయ్యి తర్వాత సమ్ రీజన్స్ ఇట్ విల్ డిలే. బట్ నేను దెన్ ఐ కేమ్ అవుట్.